చిన్నప్పుడు మా ఇంట్లో ఆదివారం ఉదయాలు ఒక ప్రత్యేకమైన వాసనతో మొదలయ్యేవి. అమ్మ వంటగదిలో మసాలాలు వేయిస్తూ చిన్న చిన్న వంకాయల్ని ముద్దలా నెమ్మదిగా నింపుతూ ఉండేది. ఆ మసాలా వాసన గాలి వెంట వచ్చి మనసుని తడుపుతూ వెంటనే ఆకలిని రేపేది. ఆ రోజు మా ఇంట్లో ప్రతి ఒక్కరూ వేచి ఉండేది. ఒక్కోరికి కడుపు కాదు, ఒక్కోరికి హృదయం కూడా నిండేలా ఆ గుత్తి వంకాయ రుచి పంచుకోవడానికి ఈరోజు నేను అదే చిన్ననాటి జ్ఞాపకాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. స్వాదంలో మునిగిపోయే వంటకం మన గుత్తి వంకాయ కూర. మరి వాసనను అనుభవిస్తూ మన వంట ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. హాయ్ అందరికీ స్వాగతం మా వంటల ప్రపంచానికి. ఈరోజు మీ అందరితో పంచుకోబోతున్నాం ఒక అద్భుతమైన, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రత్యేకమైన వంటకం, మన అందరికీ ప్రియమైన గుత్తి వంకాయ కూర. సింపుల్ పదార్థాలతో ఇంటి దగ్గరే ఆహ్లాదకరమైన వాసనలతో హోటల్ టేస్ట్ మాదిరిగా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాం. ఈ వంకాయల మసాలా రుచులు మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తాయి. అంటే మరి ఆలస్యం ఎందుకు? మన చేతులతో, మన హృదయంతో, స్వచ్ఛమైన ప్రేమతో వంట మొదలుపెట్టేద్దాం. ఈరోజు మీ ఇంట్లో కూడా గుత్తి వంకాయ మాయ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కూర. ఇది చాలా రుచిగా ఉంటుంది, తెలుగువారి వంటకాల్లో ఒకటి. ఇప్పుడు దీని తయారీ విధానం, మరి ఏమేమి వెయ్యాలో చూసేద్దామా? మరి రెడీగా పెట్టుకున్న వంకాయలు, తర్వాత ఆనియన్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా, వీటిని మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చిన్నుల్లిపాయల్ని కాస్త తొక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. గుత్తి వంకాయ కూరకి కావలసిన పదార్థాలు, నేనైతే కేజీ వంకాయలు తీసుకున్నాను. వీటిని మనము ఇలా తరిగి పెట్టుకోవాలండి. తెల్లవి చేసుకోవచ్చు, అలాగే నల్లవి చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, అల్లము, ఇవి 3 ఇలా రెడీగా చేసుకోవాలి. పెనం పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని కొంచెం మనం ఇలాగా వేగనివ్వాలన్నమాట. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పెనం పెట్టుకున్నాం కదా, మనము బాగా వేగిన నూనెలో ఇలా వంకాయలన్నీ వేసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వేస్తున్నాను. ఇవి మనము వైట్ వంకాయలు తీసుకోవచ్చండి, బ్లాక్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ వంకాయల్ని మొత్తం ఇలా అన్నీ వేగనిచ్చుకోవాలి. వంకాయలు బాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మనము వేగిన వంకాయల్లో ఉప్పు, పసుపు తగినంత వేసుకోవాలి. వేసుకునేటప్పుడే ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే కూడా కాస్త వాటర్ వేసుకోవచ్చు, కానీ తగినంత అందుకే చూసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇట్లాగా వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి వంకాయల్ని బాగా కలుపుకోవాలి. అంతా ఉప్పు, పసుపు వంకాయలకి బాగా పడుతుందన్నమాట ఇట్లా కలుపుకోవటం వలన. ఇప్పుడు మనం
గ్రైండర్లో వేయాల్సినవి చూద్దాం. ఇప్పుడు ఒక గ్రైండర్ జార్లో ఆనియన్, మిరపకాయలు, గార్లిక్, అల్లము, జీరా, ధనియా, లవంగ్, ఇలైచి ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకోవాలి పక్కన. ఇందాక మనం వేసిన వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్లిమ్లో పెట్టుకోవాలా? ఓకే, చూడండి మనకి బాగా మాగిపోయి వంకాయలు. ఇప్పుడు వేగిన వంకాయలన్నీ సైడ్కి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, అదే పేస్ట్ ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిపోయింది. సో మనం టొమాటో పేస్ట్ కూడా తయారు చేసుకొని పెట్టుకున్నాము, అది ఇందులో వేసేయాలి. ఇప్పుడు రెండు కలిపి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ చాలా, ఇంకెక్కువసేపు పెట్టుకోవచ్చా? 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనము ఈ వంకాయలన్నీ ఇందులో వేసేద్దాం. వేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి కవర్ చేసి పెట్టుకోవాలి. అంటే వంకాయలు వేసిన తర్వాత మినిమం ఒక 5 మినిట్స్ అలా ఉంచాలా? మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్. మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చా? చూశారు కదండి, ఇలా ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూరని నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.